హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నా లాగ్ వచ్చి చవ్వల్ ఎల్వి లాగ్ అండి. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. నా లాగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు ఏంటంటే ఇది మార్నింగ్ అనమాట. ఈరోజు మార్నింగు మేము ఊరికెళ్తున్నాము. అంటే ఓటు వేయడానికి. ఇంకా దానికోసం ఏంటంటే నేను మార్నింగ్ అయితే లేట్‌గానే లేచాను. 9కి లేచాననమాట. 9కి లేచేసి ఇంకా మేము ఆల్రెడీ నిన్న పూరి చేశాం కదా! అదే తిన్నాము. టిఫిన్ గూడా ఏం లేదు. ఇంకా ముగ్గురం అదే తినేసాము. తర్వాత ఏంటంటే ఇలాగ బట్టలున్నాయనమాట. వాషింగ్ మిషన్ ఏసేసాను మార్నింగ్ లేయగానే. ఇంక ఎట్లా ఎండ గదండీ! ఇంకా త్వరగానే ఆరిపోతాయిలే అని చెప్పనేసి ఇంకా మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్ వేశాను. ఇంకా అవి కూడా అయిపోయాయి. ఇంకా లేయగానే ఫస్ట్ అయితే మేము టిఫిన్ చేసేసి ఇంకా తర్వాత బట్టలయితే ఇలా ఆరేస్తున్నాను. ఇవేంటంటే బట్టలు బయట బాగా గాలి కూడా వస్తుంది కదా! ఇంకా అలా ఆరేసాననమాట. కరెంట్ వస్తూ పోతూ ఉంది. నా బట్టలేమంటే ఎట్లాగో నా బట్టలు ఆరేలోపు వాషింగ్ మిషన్ అయ్యేలోపు అయితే కరెంట్ అయితే వచ్చింది. ఇంకా దానివల్ల ఏంటంటే ఇంక ప్రాబ్లమ్ ఏం లేదు. నా ఓటేంటంటే నెల్లూరు అనమాట. అక్క వాళ్ళ ఇంట్లో ఉంది. అంటే అప్పుడు ఫస్టు మాది ప్రకాశం జిల్లా. అప్పుడు అక్కడ రాపిచ్చుకున్నా గానీ, ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా స్టడీకి ఇంకా అన్నిటికి ఇటు వచ్చేసాను కదా! అందువల్ల ఏంటంటే ఇంకా నేను ఇక్కడ రాపిచ్చేసుకున్నానండి. మళ్ళా అంత అదంటే ఇంకా లాంగ్ అయిపోతుంది కదా అని చెప్పని ఇంక ఇక్కడే ఓటేస్తాను. ఇంకా ఓటంటే కంపల్సరీ వెళ్ళాలి కదా! అందువల్ల ఏంటంటే ఇంకా ఇలా ఓటేద్దామని చెప్పని వెళ్తున్నాను. మీలో ఎంతమంది ఓటు వేయడానికి వెళ్తున్నారు? కామెంట్ పెట్టండి. ఇంకా అది కాకుండా ఏంటంటే మరలా యాక్చువల్‌గా అయితే ఓటైతే మండే కదండీ! కానీ నేనేంటంటే ఇంకా బాబు బర్త్‌డే ఉందనమాట. ఇంక సరే రేపు ఈడ బర్త్‌డే చేసుకొని మళ్ళా మార్నింగ్ వెళ్ళాలంటే కష్టమైపోతుంది కదా! అని చెప్పనేసి నేనింక ముందు రోజే వెళ్తున్నాను. అది కాకుండా ఈ మధ్య చాలా రోజులైందిలెండి ఊరు వెళ్ళి కూడా. ఇంకా పిల్లలు కూడా ఏంటంటే ఏదైనా ఊరికి తీసుకెళ్ళమా అంటున్నారు. ఇంకా మాకంటే ఇంక ఏ ఊరు లేదండి. చెప్పా కదా! నా పరిస్థితి బాలేదని. ఇంకెక్కడికన్నా వెళ్ళాలన్నా గాని వెళ్ళలేని పరిస్థితి అనమాట. ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకా అక్క వాళ్ళ ఇంటి ఆప్షన్ అనమాట. అందువల్ల ఇంకా అక్క వాళ్ళ ఇంటికే తీసుకువెళ్ళాలి పిల్లల్ని. అందువల్ల సరే ఇంకా 2 డేస్ ఉంది కదా అని చెప్పనేసి తీసుకెళ్దాంలే పిల్లల్ని అనేసి మరలా ఏంటంటే అక్కడ పెట్టాలన్న ఎండలండి. మళ్ళా వాళ్ళు ఎలా తిరుగుతారో అని చెప్పని అదొక భయం అనమాట. వాళ్ళ దగ్గర ఉంచాలన్నా గాని అందుకని నేనింక ఉంచను. ఇంకా పిల్లలు నా దగ్గరే ఉంచుకుంటాను. ఇదేంటంటే గాలి బాగా తగులుతుందని చెప్పని ఇలా కింద కూడా కొన్నయితే ఆరేస్తున్నాననమాట. బట్టలు ఎండ తగిలే చోట. మరలా ఏంటంటే ఆరిపోయినాయంటే ఇంక తడి తడిగా ఉంటాయి కదా అని చెప్పని మళ్ళా ఊరు వెళ్ళేలోపు ఆరిపోవాలి. నేనేంటంటే 3 గంటలకు ట్రైన్ ఉందండి. ఇంకా ఆ ట్రైన్‌కి వెళ్తున్నాము మేము. ఇంకా బట్టలయిపోయిన తర్వాత ఇల్లు చిమ్ముతున్నాను. పిల్లలైతే నిన్న ఈ ఫ్లిప్‌కార్ట్ కవర్‌లొచ్చాయి కదా! ఇవి నేనన్నీ తీసి ఒక పక్కన పెట్టానండి. కానీ వీళ్ళు కామ్‌గా ఉంటారా? చిన్నాడున్నాడు కదా! ఇంకా అన్నీ తీసేసి లాగి ఎక్కడెక్కడున్నాయో మొత్తం తీసి లాగి ఇంకా ఇలా చెల్లాచెదరు చేసేసాడనమాట. ఉదయం లేయగానే ఇంత ఇదిగా చేసేసాడండి మా వాడు. ఇంకా అవన్నీ లోపలున్నాయి. ఇంక బెడ్‌రూమ్‌లో అంతా చిమ్మేసి ఇంకా ఇలా బయటైతే బయట ఇంకా హాల్‌లో అలాగే వంట రూము ఇవన్నీ చిమ్మేస్తాంలే అని చెప్పని ఇటు సందుల్లో గూడా వీళ్ళు తింటారు కదా! స్నాక్స్ కవర్స్ అన్నీనండి. ఇంక అన్నీ పడిపోతా ఉంటాయనమాట. వీళ్ళు ఎక్కడంటే అక్కడ ఏసేస్తుంటారు. ఇంకా తెలియలేదు గదా! పెద్దోడు కదా! వాడికి ఇంకా తెలియలేదు ఎలా ఉండాలి ఏంది అనేది. ఇంక సరేలే అని చెప్పని నేనే వచ్చి ఇంకా ఇలా ఓపికగా చేసుకుంటాను. ఒక్కోసారయితే ఓపిక ఉండదండి. ఇంకా అలాగే వదిలేస్తాననమాట. ఓపిక అంటే ఇంక ఏడండి ఇంట్లో ఉంటే చేయగలనండి. ఇక ఒక పక్క జాబ్ చూసుకుంటూ తర్వాత ఏంటంటే ఒక పక్క ఇలా పిల్లల్ని చూసుకోవాలంటే మళ్ళా ఇంటి పని చాలా కష్టంగా ఉంటుందనమాట. చూసారా గంటలు అసలు అవి కనిపించలేదు. దాని కిందకి మా చిన్నాడు ఏంటంటే వంట రూమ్‌లో ఉన్న గంటలని ఇంకా వాడిష్టం బాటిల్ మూతలు ఇంక అన్నీ తీసేస్తాడనమాట. మూతలు, గంటలు అన్నీ చూసారా ఇలా పెట్టేశాను. ఇంకా అయితే ఇలా చిమ్మేస్తూ ఉన్నాననమాట. ఎంత చెత్తంటే అంత చెత్త అనమాట. అలా చేస్తారండి పిల్లలైతే. ఇది మొత్తం చిమ్మేసి ఇంక చెత్త కూడా కొంచెం ఉంది. అంతా చిమ్మేసిన తర్వాత బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందువల్లంటే పిల్లలకి స్నాక్స్ తేవాలి. మళ్ళా ట్రైన్‌లో కొనాలంటే నాకు నచ్చదనమాట. అందువల్ల ఏంటంటే ఇక్కడే ఒక బిస్కెట్ ప్యాకెట్స్ ఏమన్నా కొందాంలే అనుకుంటున్నాను. ఈ పనంతా పూర్తయిన తర్వాత ఇంక వెళ్ళేసి స్నాక్స్ అవన్నీ తీసుకొనొస్తాను. మళ్ళా ఇల్లు కూడా కొంచెం శుభ్రంగా పెట్టుకున్నామంటే మళ్ళా మనం వచ్చేటప్పుడు కొంచెం నీట్‌గా ఉంటుంది కదండీ! అందువల్ల ఏంటంటే నేను ఇంకా ఇలాగ మొత్తం అయితే నీట్‌గా చిమ్మేశాను. కరెంట్ పోయింది.
ఇంకా వంట రూమ్లో కూడా వెళ్తురు కరెంట్ వచ్చేదాకా మనం ఉందామంటే మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పనేసి నేను ఇంక ఇలాగే దో ఇదంతా తుడిచేస్తున్నాను. ఇంకా అన్నం ఏంటంటే అన్నము ఉత్త రైస్ ఒక్కటే వండుకొని పెరుగన్నం చేసుకుందాంలే అనుకుంటున్నాను. మళ్ళీ కూర కూడా ఏం చేయలేదు. కూర చేద్దామన్నా కానీ మళ్ళీ లేట్ అయిపోతుంది, మళ్ళీ లగేజ్ సర్దాలి, చాలా పని ఉందనమాట. ఇంకా ఈ అంట్లు కూడా సర్దుకోవాలి, కొన్ని అంట్లు ఉన్నాయి అవి కూడా సర్దేసి, అంట్లు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా తోమేసేయాలండి, చాలా పని ఉంది. ఇంకా ఇదేంటంటే రైస్ ఉన్నాయి కదా, రైస్ కూడా కొంచెం అంత కడిగి పెట్టేస్తాంలే అని చెప్పనేసి, ఈ పిల్లలు ఏంటంటే కరెంట్ లేపేసరికి బయటికి తిరుగుతూ ఇంకెందుకు రచ్చ రచ్చ చేస్తున్నారు అనమాట. వాళ్ళ టైం పాస్ అవ్వట్లేదు, అలా చేస్తున్నారు పిల్లలైతే. పిల్లలు నేనేంటంటే మా బాబు బర్త్డే కూడా అండి నేను ఎక్కువ కాస్ట్ పెట్టి ఏం తీసుకోలేదు, కొంచెం తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాను అనమాట బట్టలు అయితే. ఇంకా చాలులే తర్వాత అంటే కొంచెం అంత చిన్నపిల్లలు కదండి, అంత కాస్ట్ పెట్టుకున్నా కానీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పని కొంచెం నా రేంజ్కి తగ్గట్టు కొంచెం తక్కువ రేట్లోనే తీసుకున్నాను అనమాట. అయితే ఈసారి నేనేంటంటే ఇక్కడ ఇప్పుడు నేను సూలూరుపేటలో ఉన్నట్టయితే వాడికి ఏంటంటే కొంచెం డెకరేట్ చేసేసి ఇంక కేక్ తెచ్చి నలుగురు పిల్లల్ని పిలిచి అలా కేక్ కట్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు కుదరదు అనమాట, అక్క వాళ్ళ ఇంట్లో కదా. అక్కడ ఏంటంటే మామూలుగా మా ఇంట్లో వరకే చేసుకుందాంలే ఈసారి అనుకుంటున్నాను. వాడేంటంటే ఏదో కేకు మామూలు డెకరేట్ చేస్తారు కదా, అంటే స్పైడర్ మ్యాన్ కేక్ అని అలా తెచ్చేదాన్ని వాడు ప్రతి బర్త్డేకి అవి అడుగుతున్నాడు. అయితే నేనేంటంటే అక్కడ నెల్లూరు కదండి, కూల్ కేక్ అంటే మా ఇంట్లో వరకే కట్ చేస్తాం కదా కేక్, కూల్ కేక్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. బాగుంటుందండి నెల్లూరులో టేస్ట్ అయితే. ఇంక ఈ పిల్లలు ఇసుకిస్తూ ఉంటారు, నేనేంటంటే ఇసుకించబాకంటారు నాయన, ఒక 2 నిమిషాలు కామ్గా ఉండండి అని చెప్తున్నాను అనమాట పిల్లలకి. కరెంట్ అయితే భలే తీస్తున్నాడండి, ఎంత ఘోరంగా తీస్తున్నాడంటే చాలా అంటే చాలా ఘోరంగా తీస్తున్నాడు అనమాట కరెంటు. ఇంకా స్టవ్ కూడా మొత్తం అయితే నీట్గా తుడిచేస్తున్నాను. స్టవ్ తుడిచేసేసాను, కొన్ని అంట్లు అయితే ఉన్నాయి అవి కూడా తోమేసుకోవాలి. ఇక్కడ అంతా ఏంటంటే పిల్లలు కూరలు అన్నీ పోసారు, జిడ్డు జిడ్డుగా ఉందండి. ఇంకా ఒక తడిగుడ్డ పెట్టేసి కొంచెం అంతా దాన్ని కూడా అయితే నీట్గా తుడిచేస్తూ ఉన్నాను. ఇద్దరు స్టవ్ దగ్గర కూడా ఆయిల్ అంతా పడిపోయింది కదా, ఇంక ఇది ఇలాగే వదిలేసామంటే మళ్ళీ వచ్చేటప్పటికి ఇంకా 3 days రాము కదా, మళ్ళీ వచ్చేటప్పటికి ఇంకా చీమలన్నీ పడతాయండి. అందువల్ల ఏంటంటే ఇదంతా నీట్గా తుడిచేస్తున్నాను అనమాట. ఇది మొత్తం అయితే చూసారా, ఇంకా ఇక్కడంతా ఆయిల్ అంతా పడిపోయింది. ఇంక ఈ బండల దగ్గర కూడా కొంచెం అంత జిడ్డు జిడ్డుగా ఉండే, ఇవన్నీ అయితే ఇలాగా తుడిచేస్తూ ఉన్నాను. పిల్లలు కూడా ఏంటంటే బిస్కెట్స్ కూడా ఏం లేవు, ఇంకా తెస్తే ఇంకా వాళ్ళకి పెట్టారనమాట. అడుగుతూ ఉన్నారు, అంటే టిఫిన్ అయిపోయింది కదా ఇంకా బిస్కెట్స్ అడుగుతున్నారు. ఇంక లేవు నాన్న వెళ్దాంలే కాసేపు ఆగండి అని చెప్తూ ఉన్నాను. పూరి కూడా ఫస్ట్ పెద్దోడు తినలేదు, తర్వాత నేను తింటా ఉంటే నేను చిన్నాడైతే తిన్నామన్నమాట. పూరి చక్కెర వేసుకొని తిన్నా చిన్నాడు నేను, మేమిద్దరము. ఇంక పెద్దోడైతే తినలేదు. సరే అని చెప్పని ఇంక వాడు కూడా నేను తింటూ ఉంటే మళ్ళీ వచ్చి తిన్నాడు. ఇద్దండి కరెంట్ వచ్చిందనమాట. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా నీట్గా అయితే తుడిచేసుకున్నాను. ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయి అవి కూడా అయితే తోమేశాను, సర్దేనండి. కొన్ని అంట్లు ఇంకా తోమాల్సినవి ఉంటాయి, అవి తోముకోవాలి. ఇక్కడ ఏంటంటే బట్టలు ఉన్నాయన్నమాట కొన్ని, వీటిని కూడా ఏంటంటే నిన్నటి బట్టలు అండి మడతేసి పెట్టాను. ఇవి బయట మంచం ఉంది కదా అక్కడే పెట్టేశాను, ఇంకా వాటిని సర్దలేక ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా అలాగే వదిలేసామంటే ఊరు వెళ్తున్నాం కదా, మళ్ళీ పిల్లలు కూడా కలిపెడుతూ ఉంటారు. అప్పటికి ఈ పిల్లలు మడతేసినవన్నీ తీసేశారు. ఇంకా నేనేంటంటే వీటిని అయితే కొన్ని బట్టలు ఏంటంటే పక్కన తీసి పెడుతున్నాను, ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం కదండి, నైట్ డ్రెస్సులు ఏంటండి అక్కడ నైటీలు తీసుకొని వెళ్తున్నాను. కొన్ని డ్రెస్సులు కూడా ఇలాగా పెట్టేస్తాను అనమాట, మొత్తము నీట్గా సర్దేస్తున్నాను. పిల్లల బట్టలు ఇంకా నా బట్టలు ఎక్కడొక్కడివి మొత్తం అయితే ఇలాగా సర్దేసుకుంటూ ఉన్నాను. సర్దేశామంటే ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఆరేసాయి కదా ఆ బట్టలు అయితే ఇంక ఇప్పుడు మడతలేను, వాటినన్నిటిని ఒక చైర్లో వేసి ఇంకా వచ్చిన తర్వాత మడతేస్తాను. బట్టలు అయితే మడతేస్తున్నాను. వీళ్ళు వచ్చి ఆడుకుంటూ ఉన్నారు. నేను చెప్పాను రే కొంచెం కామ్గా ఉండండి అని చెప్పాను. నేను మొన్న తీసుకున్నా కదా టాపు, ఇంకా ఆ టాప్ పెట్టుకొని పిల్లలు బర్త్డే బట్టలు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా వీడు చూసారా, వీడు అందిస్తున్నాడు, ఇంకా నువ్వు ఉంటున్నానా నేను అన్నీ తీసుకోవాలి అని చెప్తూ ఉన్నాను. చిన్నాడు కదండి అసలు భలే స్పీడ్ అనమాట. ఇంకా వాడు అందిస్తూ ఉన్నాడు. సరే నువ్వు కామ్గా ఉండరా అని చెప్పాను.
ఇంకా అలాగా గమ్మున కూర్చొని ఉన్నాడు. ఇంక వీళ్ళ బట్టలన్నీ అయితే నేను సర్దేస్తూ ఉన్నాను. చిన్నాడికి కూడా ఏం బట్టలు వేయాలని ఆలోచిస్తుంటే ఇంక వీటిల్లోనే ఒకటి తీసాననమాట. ప్యాంట్లు అవి వద్దులే, చిన్న నిక్కర్ ఒకటి, ఒక టీ షర్ట్ వేద్దాము అనేసి, మళ్ళీ ఎండలు కదండి అని చెప్పనేసి ఇంకా అవి తీసి పక్కన పెట్టేశాను. ఇంకా అన్నము కుక్కర్లో పెట్టేశాను. అంట్లు కూడా తోమేశాను. ఇంకా ఇప్పుడేంటంటే ఇవన్నీ అయిపోయాయి కదా! ఇంకా బయటకి వెళ్ళేసి స్నాక్స్ తెస్తాంలే అనేసి ఇంకా నేనైతే ఇంకా ఇలాగా వీటన్నిటిని ఇక్కడే పెట్టేసి అన్నం కూడా వండేసా కదండి, వెళ్ళేసి స్నాక్స్ తెస్తామని. మళ్ళీ ట్రైన్లో నేను కొనలేనమాట. అందుకని స్నాక్స్ కోసం వెళ్తున్నాను. పెద్దోడేమో ఇంట్లో ఉన్నాడు, చిన్నోడు నేను ఇద్దరం బయలుదేరాము. ఇంకా వెళ్ళేసి బిస్కెట్స్ని ఇంకా కూల్ డ్రింక్ ఒకటి తీసుకుందాంలే అని అనుకుంటున్నాను. ఇలా షాప్లో ఇద్దరము ఇలా వీడియో తీశానమాట. మా ఇద్దరిది ఒక పిక్ తీశాను. ఇట్లా షాప్కి అయితే వచ్చేసి తీసేసుకున్నాము. ఆడ బిల్లింగ్ వేస్తూ ఉన్నారు. ఒక స్ప్రైట్ తీసుకున్నానండి, ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలాగే బిస్కెట్స్ తీసుకున్నాను. ఇంక ఇదేనండి నా లాగ్. మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, రేపు మా బాబు బర్త్డే అండి. ఇంకా లాగ్స్ ఒక 3 days దాకా తీయనమాట. విషెస్ చెప్పండి. మా బాబుకైతే రేపు షార్ట్ పెడతాను, విషెస్ చెప్పండి.